చేసుకోవాలి. నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది. మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి. 7 నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎంతో మంది స్పీచ్లు మన కాలేజీలకు రమ్మని అడుగుతారు, ప్రారంభోత్సవాలకు అడుగుతారు. అన్ని ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం. నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అంతటి మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం. నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు మీకు ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారం కూడా ప్రజావేదిక కార్యక్రమం దగ్గర నుండి అలాగే కార్యకర్తల కలిసేటువంటి కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే P4 స్కీమ్ కానీ లేకపోతే MSME కానీ అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇద్దరిని పెట్టుకొని దానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకు ప్రజలకు అందించేటువంటి క్రమంలో మేము కూడా పనిచేస్తాం. మీరందరూ కూడా ఈ కార్యాలయంలో అవసరమైనటువంటి ఏ స్కీమ్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ స్కీమ్ ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఆలోచనతో ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అంటే కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా బూత్కి 4 సీడాప్ ద్వారా బూత్కి 4 మన కార్యకర్తలు మన నాయకులు కూటమి నాయకులు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకని గ్రౌండ్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెడితే మనకు ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. మనం ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ ఫ్యాక్టర్ లో ఎంపీ గారు, నేను అలాగే కార్పొరేటర్స్ అందరి సహకారంతో నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రతి వారం మీకు ఎవ్రీ మంత్ నేను మీకు స్టేటస్ అడుగుతా ఉన్నా. వార్డు ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్కో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు రిటర్న్ కి రాసి ఇవ్వండి అని చెప్పి ఎవ్రీ మంత్ నేను అడుగుతున్నా. 25th అడుగుతా, 30th లోపల అడుగుతాను ప్రతి ఒక్కరికి. అలాగే అటువంటి కార్యక్రమాలన్నీ కూడా టైం టేబుల్ ప్రకారం చేస్తాం. మీరందరూ దయచేసి 1 year ఓపిక పట్టండి. మీరు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత ఎంపీ గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. అందరూ క్రమశిక్షణగా ప్రతి నెల వచ్చి చాలా అద్భుతంగా ఉంటది. కూడమలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అన్ని పార్టీల కార్యకర్తలకి శిరస్సు వచ్చి పాదాభూతం చేస్తున్నాం. హిందూ ముస్లిం బాయ్ అనేది ఇప్పుడే తెలుస్తుంది ఇక్కడ చూడండి. సో నేను కూడా ముస్లిం సంప్రదాయం, నేను ఫస్ట్ హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది ముస్లిం సోదరులే. నా ఎక్కువగా నాకు వెన్నంటే ఉంటుంది ముస్లిం సోదరులే. సో అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా, నేను ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తం ప్రచారం అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఆయన అంత నిక్కచ్చిగా నిబద్ధతగా ఎమ్మెల్యే గారు ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. అలాగే మా ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మోడీ గారి దగ్గర నుంచి ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యే, ఎంపీస్ ఇలా ఉండాలి, ఎంపీ అంటే ఇలా ఉండాలి. ఒక మా చంద్రశేఖర్ గారి గురించి అలాగే మా రామ్మోహన్ నాయుడు గారి గురించి ఇద్దరే తెలుగు వాళ్ళు పార్లమెంట్ ని దడదళ్ళాడిపోతారు అన్నమాట. సో మన మంచి పనులు జరుగుతుంటాయి, ఎదురు ఏదేదో మాట్లాడుకుంటారు, అవన్నీ పక్కన పెట్టండి, వాటికి స్వస్థ పడుగుదాం. వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోతే అన్ని తగ్గిపోతూ ఉంటాయి, అది మీ అందరూ తెలిసింది. సో ఈ అవకాశం వచ్చిన ముస్లిం సోదరులకి, పెద్దలకి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ ఏ కార్యక్రమం నన్ను పిలవండి, నేను వస్తాను. తప్పకుండా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.